ప్రార్థన విననివాడు కాదు మన దేవుడు, చెవిటోడు చేత కాని దేవుడు కానే కాదు. చేసిన మన పాపం వినకుండా చేసింది ఒప్పుకొని ప్రార్థిస్తే తప్పక ఆయన వింటాడు. పాపం మనలను నేరస్తులు అంటుంది, ఒప్పుకుంటే నీతిమంతులైపోతాము. అప్పుడు వింటాడు ప్రార్థనను దేవుడు. పాప పశ్చాత్తాపమే ప్రాముఖ్యమైనది. ప్రార్థన విననివాడు కాదు మన దేవుడు, చెవిటోడు చేత కాని దేవుడు కానే కాదు. చేసిన పాపం వినకుండా చేసింది ఒప్పుకొని ప్రార్థిస్తే